మూడవ అధ్యాయము ఆత్మబలమే సర్వోపరి. భారతదేశము ఈ సమస్త భూమండలములో ప్రతిచోట తనదైన ప్రత్యేకమైన ప్రతిష్టను పొందుతూనే ఉంది. ఈ దేశపు గొప్పతనము, సమృద్ధి, ఉదారత, అనేకత్వము ప్రతివారికి ఆశ్చర్యమును కలిగించే విషయము. ప్రపంచము దీని పట్ల భావపూర్వకమైన శ్రద్ధాంజలిని అనేక విధాలుగా అందించింది. జ్ఞానము మరియు మార్గదర్శనము యొక్క వెలుగునివ్వగల విశేషమైన ప్రతిభ వల్ల ఈ దేశము జగద్గురువు అని పిలువబడింది. సువ్యవస్థితమైన పరిపాలనా విధానము, ప్రగతి పథమునందు ముందుకు నడిపించగల సరంజామాను పోగు చేసుకున్న కారణముగా దీని నాయకత్వానికి చక్రవర్తి అనే పేరు ఇవ్వబడినది. ఎవరైతే దరిద్రులను ధనవంతులుగా మార్చగలరో వారి గొప్పతనమును ఎవరు సందేహించగలరు? ఈ కారణముగానే దీనిని బంగారు పిచ్చుకని, రత్న గర్భ అని పేర్లతో గుర్తించారు. ఇక్కడి వారు సాధారణ నాగరికుల వలె జీవనయానం చేస్తున్నప్పటికీ సర్వసంపదలకు అధిపతి అయిన భారతవర్షంలో సాధనాలను చక్కగా సదుపయోగపరచుట వలన వచ్చిన సంపదలు, సుసంపన్నత అనేవి ఉన్నాయి. భారతదేశం యొక్క సంస్కృతి, ఆచార వ్యవహారాలు ఎంత ఉత్కృష్టమైనవి, బలమైనవి అంటే నరవానరుల వలె జీవించే సామాన్య మానవులు ఊహించలేని వ్యక్తిగత ప్రతిభలకు సానపెట్టి ఇతరుల కంటే ఎన్నో రెట్లు అధిక సామర్థ్యము కలవారుగా మారవచ్చు. విషయము అర్థం కానందువలన ఇతరులు వీరు అసామాన్య వర్గమునకు చెందినవారు అని భావించి తృప్తి పడతారు. వీరిలో చమత్కారము చూపించే దేవత ఆవేశించింది, అలాగ మనలాంటి వారిలో జరగదు అనుకుంటారు. ఈ మాన్యత ప్రపంచ జనాభాకంతటికీ భారత భూమిలో నివసించేవారు దేవమానవులనే భావనను నింపింది. ఈ ధారణలో రెండవ చరణము ఎచ్చట దేవతలు నివసిస్తే అది స్వర్గము అవుతుంది. ఇది కూడా ఈ దేశము సాధించింది. కారణం ఏమంటే దేవమానవులు సౌజన్యము, సహకారము, సేవా సాధనలలో నిరతులై ఉండుట వలన వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలు, నాగరిక వ్యవహారము మరియు స్నేహ సౌహార్దాల ఆధారముగా పొంగిపొరలే ఆనందాలు, ఉల్లాసాలకు ఇచ్చట లోటు లేదు. అందుచేత భారత భూమి మీద స్వర్గావతరణ జరిగింది. ఈ భూమిని స్వర్గాదపి గరీయసి అని సహజంగానే ఒప్పుకుని తీరాలి. భగవానుని అవతారాలు ఎన్నో ఉన్నాయి. అవి 10 లేదా 24 కావచ్చును. ఆ జన్మలన్నీ ఈ భూమి మీదే జరిగినవి. ఆకాశములో ఎగురుతున్న మరియు అదృశ్యముగా ఉన్న అజర అమర దేవతలను పట్టుకొనుట కష్టము. కానీ ఋషులు, మునులు మరియు మనీషుల యొక్క ప్రజ్ఞ మరియు ఆశ్చర్యమును కలిగించే పురుషార్థ పరాయణత, కర్తవ్య నిష్ఠ, తత్పరతలను చూస్తూ ఉంటే నిస్సందేహముగా దేవతలు భారత భూమి మీద తిరుగాడుతున్నారని అనిపిస్తుంది. వారు తెలియని లోకాల్లో నిలిచి ఉన్న స్వర్గాన్ని భూమి మీదకు దింపి సరిగా దానికి అనుకరణగా తయారు చేశారు అని అనిపిస్తుంది. ప్రపంచమందలి మానవ సముదాయం అంతా భారతీయ దేవమానవులు ఏదైనా చేయుటలో సమర్థులని తెలుసుకున్నారు మరియు వారి నేతృత్వంలో పూర్తి లాభాన్ని పొందారు. యుగ నిర్మాణ యోజన ద్వారా ప్రచురించబడిన సమస్త ప్రపంచానికి భారతదేశం యొక్క అజస్ర అనుదానము అనే గ్రంథమందు లెక్కలేని ప్రమాణాలు, చారిత్రక సాక్ష్యాలతో సహా ఈ విషయాన్ని నిరూపించింది. ఈ దేశమునందు నివసించేవారు తమ నివాస క్షేత్రము వరకు మాత్రమే తమ మహత్వపూర్ణమైన విధి విధానాలను పరిమితము చెయ్యకుండా భూమండలములోని ఖండాంతరాలలో, క్షేత్రాలలో, దేశాలలో అతి కష్టసాధ్యమైన యాత్రలు చేసి వెనుకబడినతనము అనేది ఏ ప్రాంతములోనూ వేళ్లు పాతుకోకుండా ఉండే ప్రయత్నాలు చేశారు. సూర్యుడు ఉదయించే సమయాన అంధకారము యొక్క శక్తి అనాయాసముగా ఎలా తొలగిపోతుందో అదే విధముగా అవసరమైన ఉత్సాహాన్ని, పురుషార్థాన్ని వారిలో నింపి వెనుకబడినతనాన్ని తోసిపారవేశారు. ఈ విషయంగా విస్తృతమైన వివరణ కావాలి అనుకునేవారు పైన చెప్పబడిన పుస్తకములో ఇవ్వబడిన ప్రవాస శృంఖలాలను శ్రద్ధగా చదివితే చాలు. ఇదే మన భారతీయ సంస్కృతి యొక్క పరంపర. దీనిని అలవర్చుకున్న వారు స్వయముగా తమను తాము శీలము కలవారిగా ఆదర్శవంతమైన పురుషార్థము కొరకు సమర్పించుకుంటారు. కేవలం తమను తాము చక్కగా తీర్చిదిద్దుకుని మంచి సంస్కారమును అలవర్చుకొనుటయే కాక తమ సంపర్క క్షేత్రమును, క్రియాక్షేత్రమును కూడా సునియోజితము చేయాలి. అలా ఏ కొంచెము లభించినా దానిని చక్కగా సదుపయోగపరిచినట్లయితే ఎన్నో రెట్లు లాభాన్ని పొందగలరు. కొలంబసు ఈ యశోగాథలను తన దేశమైన స్పెయిన్లో ప్రజల ద్వారా విన్నాడు. అతడు ఈ బంగారు గని నుండి కొంత పొందాలని ఆతురతతో, వ్యాకులతతో ఓడ ద్వారా వెతకడం మొదలుపెట్టాడు. సరియకు దిశానిర్దేశం లేనందువలన అతడు భారతదేశం చేరక అమెరికా తీరాన్ని చేరాడు. అదే భారతదేశమని భావించాడు. అక్కడి వారి ఎర్రతోలు చూచి వారికి రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టాడు. ఈ సంఘటన ద్వారా మన దేశము సాధించిన అభివృద్ధి, ప్రగతి ప్రపంచమంతా ఏ దృష్టితో చూస్తున్నదో తెలుస్తోంది. ఇతర యాత్రికులు
యాత్రికులు కూడా ఈ విధముగా వెతుకుతూ సుదీర్ఘ ప్రయాణము అతి కష్టము మీద చేస్తూ ఇచ్చటకు వచ్చి తాను చూచిన దృశ్యాలను కళ్లకు కట్టినట్లుగా వర్ణిస్తూ విస్తృతమైన గ్రంథాలను రచించారు. ఇలాంటి యాత్రికులలో ఫాహియన్స్, హ్యుయన్సాంగ్, మెక్ బర్నర్, మార్కోపోలో మొదలైన వారు ప్రసిద్ధులు. మహాప్రభువుగా చెప్పబడిన క్రీస్తు కూడా చాలా కాలము ఈ దేశమందే గడిపాడు. మరియు ఏ వెలుగును అంటే జ్ఞానాన్ని పొందాడో దానిని తనదైన భాషలో పద్ధతిలో చెప్పి వ్యాప్తి చేశాడు. క్రైస్తవ ధర్మ పర్యవేక్షకులు బౌద్ధ ధర్మమును అనుకృతి రూపంలో అంగీకరించారు అని చెప్పవచ్చు. ఈ విధానమే చాలా కాలం నుండి జరుగుతున్నది. పాల్ బ్రంటన్ భారతదేశమందలి చమత్కారాలను పరిశోధించుటకే వచ్చాడు. ఆయన తన అనుభవాల ఆధారముగా ఆశ్చర్యమును కలిగించే సాహిత్యాన్ని ప్రచురించాడు. ఫ్రాన్స్ దేశపు వనిత శ్రీమాత ఇదే ఉద్దేశ్యముతో భారతదేశానికి వచ్చి అరవిందుల ఆశ్రమంతో విడదీయలేని సభ్యురాలిగా మారి ఇచ్చటనే ఉండిపోయింది. అనీ బీసెంట్ గాంధీ గారి ఆశ్రమంలోని మిస్ స్లేడ్ మరియు బ్రిటన్లో జన్మించిన పర్యావరణ విశేషజ్ఞురాలు సరళాబెన్ జీవితమంతా ఇచ్చటనే గడిపారు. వివేకానందునికి సహాయకురాలిగా ఇచ్చటనే నివసించిన సోదరి నివేదిత పేరు ప్రతివారు వినే ఉంటారు. ఫాదర్ సిఎఫ్ ఎండ్రూ భారతీయులకు మరియు ప్రవాస భారతీయులకు చేసిన సేవలు ఎవరూ మరువజాలరు. ఈ దేశ జనాభాను పర్యవేక్షణ చేస్తే మనకు తెలిసేది పారసీలు, ముస్లిములు, క్రిస్టియన్లు, ఇతర ధర్మాలను ఆచరించేవారంతా ఏదో ఉత్సాహంతో ఇక్కడికి వచ్చి ఇక్కడి వాతావరణమును చూచి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండిపోయారు. కల్పవృక్షపు నీడలో కూర్చున్న వారికి అక్కడ నుండి లేచి వెళ్ళాలన్న భావన వస్తుంది. ఈ సందర్భంలో ఆశ్చర్యచకితులయ్యే వారు ఇక్కడ విశేష రూపంలో అలవర్చుకొనబడే యోగ విద్యకు ప్రాముఖ్యతనిచ్చారు మరియు దాన్నే చమత్కారాలకు జన్మనిచ్చే తల్లిగా తెలిపారు. ఈ విషయము నిజమే కూడా. కానీ భ్రాంతులు, అతిశయోక్తులు, స్వార్థపరుల జంజాటంలో చిక్కి దాని స్వరూపం ఎంత విచిత్రంగా మారిందంటే దాన్ని గారడీ మాయలు చేసేవారి విద్యగా, ఇంద్రజాలములు చూపించే మోసపూరితమైన విద్యగా దిగజార్చారు. కానీ వాస్తవానికి విషయము అది కాదు. యోగము ఒక ఉన్నత స్థాయికి చెందిన విజ్ఞాన సమ్మతమైన విద్య. ఇది రెండు సత్యాల మీద ఆధారపడి ఉన్నది. ఒకటి తపశ్చర్య. వ్యావహారిక భాషలో దీనిని సంయమనము, అలవర్చుకొనుట, క్రమశిక్షణతో ఉండట, లక్ష్యప్రాప్తి కొరకు తితీక్షా వ్రతముల వంటి కష్టముతో కూడిన పరిస్థితులను ఎదుర్కొనుటకు తనను తాను మలచుకొనుట మొదలైనవిగా అంటారు. ఈ ఉద్దేశ్యము సాధించుట కొరకే అనేక కర్మకాండలు, వ్రతాలు, ఉపవాసాలు, పాదయాత్రలు మొదలైన విధి విధానాలు ఉన్నాయి. ఇవి సాధనాలే కానీ సాధ్యములు కాదు. సాధ్యం కావాలంటే వ్యక్తిత్వములో ప్రామాణికత, ప్రఖరత, వినమ్రత, మంచి నడవడి ఇవన్నీ కావాలి. ఆకర్షణలకు, ఒత్తిడులకు చెల్లించరాదు. అనుకున్న దాని మీద నిలబడాలి. అవినీతి పరులను పూర్తిగా వ్యతిరేకించాలి. దానివల్ల ఆతంకవాదుల రోషాన్ని, దాడులను, ఆక్రమణలను, తగాదాలను సహించాల్సి వచ్చినా సరే. ఇటువంటి మనస్థితిని పరిపక్వం చేయడానికి తపశ్చర్య పేరుతో చెప్పబడే అనేక కర్మకాండాలను పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ప్రజలు లక్ష్యాన్ని మరిచిపోయి కర్మకాండలు పూర్తి చేయటంలోనే నిమగ్నమవుతారు. ఈ క్రియాకలాపాలు మాత్రమే చేయటం వలన సిద్ధపురుషులు కాగలరని భావిస్తారు. తపశ్చర్య యొక్క రెండవ పక్షము యోగ సాధన. తపశ్చర్యలు శరీర ప్రధానంగా ఉంటాయి మరియు యోగము మనస్సును అవాంఛనీయతల నుండి ముక్తినిచ్చి ఆత్మవిస్తారం యొక్క పరిధిలో ప్రవేశించమని చెప్తుంది. దీనిని ఇంకా అధికంగా, స్పష్టంగా, తేలికగా అర్థం చేసుకోవాలంటే తను పనిచేసే ప్రదేశము, స్వభావము, అభ్యాసము, దృష్టికోణము మరియు క్రియాకలాపాలు ఎలా తయారు కావాలి అంటే అందులో సునియోజిత వ్యవస్థ తప్ప మరేమీ కనపడరాదు. మనుషులు ఇదే ఆలోచించాలి, ఇదే చేస్తూ ఉండాలి. వారు అవ్యవస్థ వలన ఉద్భవించిన దుష్ప్రవృత్తులను కుమ్మరివాని వలె సమ్మెట దెబ్బలు కొట్టి సరిచేస్తూ మరియు పనికిరాని ధాతువుల ముక్కలను కరిగించి మూసలో పోసి అత్యంత మహత్వపూర్ణమైన రూపమును ప్రసాదిస్తారు. దీని కొరకు ప్రాణాయామము, జపము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధులనే కాక ఇంకా అనేక విధాలైన మార్గాలను స్వంతం చేసుకోవాలి. జ్ఞానయోగము, భక్తి యోగము, కర్మయోగముల విధానము కూడా ఈ నిమిత్తముగానే నిర్మించబడినవి. అనుష్ఠానములు, పురస్చరణలు, వ్రతధారణల నిర్ధారణ కూడా వీని కొరకే ఏర్పడినవి. ఇదంతా చేసినా కూడా ఈ విచిత్రమైన కర్మకాండ వెనకాల దాగి ఉన్న అంతఃకరణ యొక్క విస్తృతీకరణ ధ్యానమందు లేనిచో ఇదంతా చిన్నపిల్లల ఆటవలే ఉంటుందే కానీ అంతకు మించి ఏమీ జరగదు. దానివలన ఎలాంటి ప్రతిఫలము లభ్యం కాదు. ఏ విధమైన యోగపరమైన దివ్యశక్తులు గోచరింపవు. ఈ విధమైన భ్రమలలో పడి తిరిగేవారు ఈ ప్రపంచమందు తక్కువగా లేరు. తమ కాలాన్ని వృధా చేస్తూ దెబ్బలు తింటూ నిరాశ మినహా వారికేమీ లభించదు. ప్రజల ముందు తమను గురించి తలాతోకాలేని గొప్పలు చెప్పుకున్నా ఏమి లాభము?
ఏ యోగ విద్య కారణముగా భారతదేశము ఒకనాడు స్వర్గముతో సమానముగా ప్రఖ్యాతి చెందినదో అది నిజానికి వ్యక్తిత్వములో ఉన్న ప్రత్యక్ష అప్రత్యక్ష సామర్థ్యములను వికసింపజేసి మానవ శరీరమందలి కణకణము ప్రతిభతో సుసంపన్నము చేసి శరీరమును ఓజస్సుతో మనస్సును తేజస్సుతో అంతఃకరణను బ్రహ్మవర్చస్సుతో నింపి తన యథార్థత ప్రత్యక్ష ప్రమాణమును నగదు ధర్మముగా సాధకునకు అందిస్తుంది. చెప్పేది ఏమిటంటే యోగ సాధనకు సాధారణ జీవన విధానాన్ని విడిచి చిత్ర విచిత్ర వేషధారణ అవసరం లేదు. ఇంగ్లాండ్ ప్రభుత్వ ఆదేశానుసారం వైస్రాయి గాంధీ గారిని మాటలకు ఆహ్వానించాడు. ఇండియాకు పంపే ముందు గాంధీ గారి కళ్లల్లో కళ్ళు పెట్టి చూడరాదని వైస్రాయికి స్పష్టముగా చెప్పిన విషయమును ఆయన మరిచిపోలేదు. గాంధీ గారు గారడి చేసి తన వైపుకు తిప్పుకొని వశపరుచుకుంటారని వారి అభిప్రాయము. ఇది సర్వత్రా అబద్ధము కాదు. సహాయ నిరాకరణ ఆందోళన సమయాన ఇంగ్లాండ్ ప్రభుత్వం గాంధీ గారి మీద అధిక ఒత్తిడిని తీసుకురావద్దని చెప్పి పంపారు. ఈ 92 పౌండ్ల బాంబు పేలిందంటే బ్రిటిష్ శాసనము జాడ లేకుండా పోతుందని వారి భావము. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు గాంధీ గారు ఇంగ్లాండ్కు వెళ్లారు. అనేక మంది గొప్ప అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. కానీ ప్రభుత్వ వరిష్ఠ అధికారులు కళ్ళు గాంధీ గారి మీదనే నిలిచినవి. అసలు ఈయన ఏమి చెప్పనున్నాడు అని అందరి ఉత్సుకత. వారి ఒక్కొక్క మాటను విన్నాక ఫలితం ఏమిటంటే గాంధీ గారు పూర్తిగా జయించి భారతదేశానికి తిరిగి వచ్చారు. యోగుల సమూహములో ఒక పేరు వినోబా గారిది కూడా ఉంది. వారు ఆరాం హారాం విశ్రాంతిని విడిచిపెట్టండి మంత్రాన్ని తన జీవనచర్యలో ప్రతిక్షణం నింపుకున్నారు. వారు పెద్ద పెద్ద ప్రణాళికలు వేశారు. అవి తాము కోరుకున్న విధముగానే సిద్ధింపచేసి చూపించారు. గొప్ప గొప్ప ఉద్యమాలకు జన్మనిచ్చిన వారు ఏ విధముగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తారో ఈ దశాబ్దముల చరిత్ర పుటల మీద దృష్టి నిలిపితే ఉదాహరణలు కుప్పలు తిప్పలుగా మన ముందుంటాయి. లెనిన్ ప్రారంభ జీవితాన్ని చూసిన వారెవరు ఆ వ్యక్తి ఇంత ఆశ్చర్యకరముగా తన దేశాన్ని చెడు పాలన నుండి విడిపించగలడని, ప్రపంచమందలి సగం మందిని ప్రభావితులను చేసి ఎన్నో దేశాలలో సామ్యవాద ప్రభుత్వాన్ని స్థాపించుటలో విజయం సాధించగలడని అనుకోలేదు. వైడెన్ పావెల్ యొక్క స్కౌట్లు ఈ కాలమందే అందించబడ్డారు. దాసదాసీల వ్యవస్థ దగ్గర నుండి జమీందారీ వ్యవస్థ యొక్క అభేద్యమనిపించే కోటగోడలు కేవలం కొందరు తపస్సుల ప్రచండ శక్తి ద్వారా బీటలు వారిపోయాయి. ఇది కొద్ది రోజుల క్రితం సంభవము అవుతుంది అనేది ఊహకు కూడా అందనిది. ఒకవేళ ఎవరికైనా పురాతన భారతదేశం యొక్క శక్తివంతమైన గొప్పతనమునకు ఆధారము ఆధ్యాత్మ యోగ విద్య అని అంగీకరించేందుకు ఆ మాట మీద మోహం లేకపోతే దానితో పాటు ఇది కూడా కలపాలి. ఆ భవ్య భవనము 2 ఆధారాల ఇటుక సున్నముల పునాది మీద నిర్మించబడింది. అందులో ఒకటి తపస్సు అనగా ఉత్తమోత్తమైన సాహసము గల ప్రతిభతో సంపన్నము చేయుట, రెండవది సువ్యవస్థను సరిగ్గా ఏర్పరిచే ప్రావీణ్యతను ప్రాతినిధ్యము చేయగల నేర్పరితనము గల దృష్టికోణమును అలవరుచుకొనుట. ఈ రెండింటి కొరకు తీవ్ర ప్రయత్నము చేయగలిగితేనే ఆధ్యాత్మిక యోగ విద్య యొక్క వాస్తవిక అర్థము గ్రహించగలరు. ఆ స్థాయి ప్రగతి మాత్రమే బుద్ధి సిద్ధి పేరుగల విజయాలను అందిస్తుంది. అవి ఆకాశము నుండి పుష్పవర్షంలాగా కురవవు. దక్షిణ ముఖముగా ప్రవహించే గంగానదిని తూర్పు వైపుకు ప్రవహింపచేయటానికి భగీరథుని తపోగాథ ప్రసిద్ధి చెందినది. వారికే భాగీరథికి తండ్రిగా పిలిపించుకునే గౌరవము లభించినది. ఇలాంటి ప్రయత్నాలని అనసూయాదేవి చిత్రకూటము సమీపాన మందాకినిని తన కోరిన దిశలో తీసుకుని వెళ్లే ప్రయత్నం చేసింది. ఆమె తేజస్సు చేత ప్రభావితులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బాలురుగా మారి అలాగే ప్రవర్తించుటకు వివసులైరి. పాండవుల చిన్న సమూహము కౌరవుల విశాల సైన్యాన్ని ఓడించింది. ఈ అద్భుత సామర్థ్యం వెనుక యోగపురుషుడైన కృష్ణుని ప్రణాళికాబద్ధ గల నీతి కలదు. వారే రథసారథ్యము చేసిరి. హనుమంతుడు పర్వతాన్ని పకలించట వెనక ఆయన ప్రత్యక్ష శక్తి కాక పరోక్ష శక్తి పనిచేసింది. జాంబవంతుని బోధ వలననే లంకాదహన కార్యము సుసంపన్నం చేశాడు. ప్రత్యక్షంగా చూస్తే పారిపోయిన సుగ్రీవుని సేవలో ఉన్నవాడే ఇతడు. పరశురాముని గొడ్డలి, అర్జునుని గాంధీవము యొక్క శక్తిగాథలు వినేవారు రోమాంచితులవుతారు. ఛత్రసాల మహారాజు దండెత్తిన రాజులతో పోరాడడానికి తగిన ఆర్థిక శక్తి లేక ప్రాణనాథ ప్రభువు వద్దకు వెళ్ళాడు. ఆయన వరాన్ని ఇచ్చాడు. అదేమనగా సంధ్యా సమయానికి నీవు గుర్రం మీద ఎంత దూరం తిరగగలవో ఆ భూమి అంతటిలో రత్నాలు లభిస్తాయి. ఛత్రసాలుడు అదే విధముగా చేశాడు. అతని ఆర్థిక బాధలు తీరిపోయాయి. వివేకానందుని ద్వారా భారతీయ సంస్కృతి ప్రపంచమంతటా జెండా ఎగురవేయటానికి వెనుక ఆయన సమర్థ గురువగు రామకృష్ణ పరమహంస దివ్యశక్తి పనిచేసింది. మనిషి అంతరంగాన ఎన్ని అద్భుత శక్తులు ఉద్భవిస్తుంటాయనేందుకు ఇవన్నీ ఉదాహరణలుగా కనిపిస్తాయి. యోగము, తపస్సు మొదలగు ఉపచారాల ద్వారా తన ప్రతిభను తనలో మేలుకొలుపుట లేదా వృద్ధి చేయుట జరుగుతుంది. దాని యొక్క లాభము స్వయముగా పొందవచ్చు లేదా ఇతరులకు అందించవచ్చు.